ఓం నమ శివాయ. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా అల్లుడి కూతుర్లది హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటే మా ఊరు దగ్గర శ్రీ తుమ్మడం కోటమైసమ్మ తల్లి అని చెప్పేసి అమ్మవారు గ్రామదేవత, అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దగ్గరే మనవాడు ఫంక్షన్ చేస్తున్నాడు, సారీ ఫంక్షన్ చేస్తున్నాడు. అక్కడే మొత్తం ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి నల్గొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలో ఉన్న తుమ్మడం గ్రామ శివారులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అమ్మవారు గ్రామదేవత శ్రీ తుమ్మడం కోటమైసమ్మ తల్లి అమ్మవారి పేరు. అమ్మ చాలా పవర్ఫుల్. ఇక్కడ మనకు హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఎలాగో అలాగే ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు పుట్టిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, ఎడ్యుకేషన్లో మంచి స్థాయికి ఎదగాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకొని వాళ్ళ కోరికలు చెప్తారు. ఆ కోరికలు ఇక్కడ తీరిన తర్వాత ముడుపులు కట్టిపోతారు. తీరిన తర్వాత వచ్చి ఆ మొక్కులు తీర్చుకొని ఆటలు కోసి కోళ్ళు కోసి పండగ చేస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన అమ్మవారి టెంపుల్. గ్రామదేవత అమ్మవారు శ్రీ తుమ్మడం కోటమైసమ్మ తల్లి. ఆ గుడి ముందు వేప చెట్టుకి మొత్తం ముడుపులు కట్టారు. ఇది అమ్మవారి గుడి ముందు అట్మాస్ఫియర్ అనమాట. అమ్మవారి గుడిది. గుడి ముందు మొత్తం జనాలు, ఆ గుడి గేటు ముందే పోతురాజు ఉంటాడు, అక్కడే కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడే ఆటలు ఇట్లా కోయడం మొత్తం ఇక్కడే చేస్తారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అమ్మవారిది. అమ్మవారు ఏం మొక్కులు మొక్కినా తప్పకుండా తీరుస్తుంది. బాగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. శ్రీ తుమ్మడం కోటమైసమ్మకి జై. చుట్టుపక్కల జిల్లాల నుంచి మొత్తం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కోటమైసమ్మ తల్లి దగ్గరికి వస్తారు. అమ్మకి మంగళవారం స్పెషల్గా దర్శనం చేసుకుంటారు. ఆ మంగళవారం నాడు బాగా ఫేమస్ అనమాట. మిగతా ఆదివారాలు, శుక్రవారాలు వస్తారు. కానీ ఇప్పుడు మాత్రం 365 రోజులు ప్రజలు మాత్రం చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చుట్టూ ఫంక్షన్ హాళ్ళు, కళ్యాణ మండపాలు చాలా హెవీగా అయిపోయినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, దావతులు, ఈ మొక్కులు, కొడుకులు కూతుర్లు పుట్టినప్పుడు వచ్చిన మొక్కులు అన్నీ ఇక్కడే చేస్తున్నారు అన్నమాట. అమ్మవారు పచ్చటి పంట పొలాల మధ్యలో గ్రామదేవతగా వెలిసింది. ఆ తర్వాత కొంతమంది భక్తులకు అజ్ఞాతంగా వాళ్ళ కళలో వచ్చి చెప్పడం వల్ల వాళ్ళు అమ్మవారి గుడిని బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు చాలా అద్భుతంగా తయారైంది. ఇక్కడ కనబడేది మీకు నాగదేవతమ్మ గుడి, దాని ముందేమో ఎల్లమ్మ గుడి. ఇది అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు. కోటమైసమ్మ తల్లి గుడి వెనుక నుంచి ఈ కింద గొడుగులు పెట్టుకొని ఉన్న వాళ్ళంతా ఇప్పుడు కొలుపులు చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలకి కొలుపులు, జాతకం చెప్పడం అనమాట. సోది చెప్తానమ్మ, సోది అంటారుగా, సోది అమ్మలు అనమాట వీళ్ళు. వేప చెట్టు, నాగుల పుట్ట ఉంది చూడండి. పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చూపిస్తున్నాను మీ అందరికీ. ఆ నాగదేవతమ్మ తల్లి ఆశీర్వాదాలు మరియు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు, అలాగే శ్రీ తుమ్మడం కోటమైసమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్కరికి అమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఎదురుగా కనబడేది అందరి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇది నార్త్ సైడ్ నుంచి కోటమైసమ్మ తల్లి టెంపుల్ చూపిస్తున్నాను. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత. మీరు ఎవరైనా చూస్తే ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు చాలా పవర్ఫుల్ తల్లి. అమ్మవారి దగ్గర మీరు ఏం కోరుకున్నా 100% మొక్కు తీరుతుంది. అమ్మవారు ఫుల్ పవర్ఫుల్. తెలిసిన వాళ్ళు కలిసారు ఫ్రెండ్స్, పలకరించారు. నా వెనకాల ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర నుంచి ముందుకు వచ్చాను. మీకు సైడ్ నుంచి, నార్త్ సైడ్ నుంచి ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా వేప చెట్టుకి ఎన్ని ముడుపులు కట్టున్నారు. ఆ మేకలను తీసుకొచ్చి పెట్టున్నారు చూడండి. మేకలు, కోళ్ళు ముడుపులు కట్టారు. మొత్తం చెట్టు నిండిపోయింది ముడుపులతోటి. ఈ ముడుపులు మొత్తం ఇట్లా మొక్కులు ఉన్నోళ్ళు, తొట్టెలు ఉన్న పిల్లలు పుట్టిన వాళ్ళు తొట్టెలు కట్టుకుంటారు. ఇది అమ్మవారి మెయిన్ గుడి ఫ్రెండ్స్. ఇది గుడి లోపల అమ్మవారు కోటమైసమ్మ తల్లి గుడి ముందు భాగం అనమాట. ఇదంతా ఒక 10 years బ్యాక్ రెనోవేషన్ చేశారు. నా వెనకాలే అమ్మవారి తల్లి కోటమైసమ్మ తల్లి ఉంది. వెనకాల, నా వెనకాల శ్రీ కోటమైసమ్మ తల్లికి జై. అమ్మ ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. గర్భగుడి ఫ్రెండ్స్, దర్శనం చేసుకోండి. శ్రీ కోటమైసమ్మకి జై, శ్రీ కోటమైసమ్మకి జై, శ్రీ కోటమైసమ్మకి జై. తల్లి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. కంపల్సరీ దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా మంచిది. కోటమైసమ్మ తల్లి చల్లని తల్లి. ఇప్పటి వరకు ఆమె దగ్గర మొక్కుకున్న వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు, అంత మంచి జరిగింది. మీరు కూడా దండం పెట్టుకోండి చూస్తే, వీడియో చూసిన వాళ్ళు. కనిపిస్తున్న అమ్మ మూల విరాట్టు అమ్మవారే. ఫస్ట్ గుడి ముందు నిలబడి తీస్తున్నాను నేను. అక్కడ పోతురాజు
ఉన్నాడు. ఆ పోతురాజు వెనకాల కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆ పోతురాజు ముందు ఏటలకు వస్తారనమాట. ఇక్కడ మొత్తం సోది చెప్పేవాళ్ళు, జాతకం చెప్పేవాళ్ళు, నాగదేవతమ్మ గుడి మళ్ళీ ప్రదక్షిణ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఆ వెనకాల అందరు జనాలు ప్రదక్షిణ చేస్తున్నారు. నేను కూడా ప్రదక్షిణ చేస్తూ ఇందాక ఒక ఫస్ట్ రౌండ్ వచ్చాను. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో మళ్ళీ వచ్చాను అనమాట. ఈ సెకండ్ రౌండ్లో కూడా మీకు క్లియర్గా చూపిద్దామని ఒకసారి తీశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వెనకాల మొత్తం పందిర్లు అనమాట. ఇవన్నీ షెడ్లు సేమ్ ఇక్కడ పెద్దమ్మ గుడి ఎట్లా ఉంటుందో అక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఎట్లా ఉంటుందో అట్లా షెడ్లు అనమాట. రెంట్కి తీసుకొని ఇక్కడ వంటలు చేసుకోవడం, మొత్తం మొక్కులు తీర్చుకోవడం ఉంటుంది. ఇది అమ్మవారి గుడి వెనక భాగం ఇది. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చి నల్గొండ జిల్లా నిడమూరు మండలము, నిడమూరు గ్రామ పరిధిలో ఉన్న తుమ్మడం విలేజ్ శివార్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు మిర్యాలగూడ నుంచి రావచ్చు, ఇటు నల్గొండ నుంచి రావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని పక్కల నుంచి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా రండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.